తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా ఆ పార్టీలోకి క్యూ కడుతుండడంతో బీఆర్ఎస్ పెద్దలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇది చాలదన్నట్లు తాజాగా కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ కావడం సంచలనం రేపుతోంది. 2 రోజులుగా హైదరాబాదులోనే ఉన్న చంద్రబాబును బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, అరకెపూడి గాంధీ, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు కలిశారు. ఏపీలో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వీరంతా తెలంగాణలోని ప్రస్తుత రాజకీయ అంశాల గురించి చంద్రబాబుతో సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ప్రస్తుతం గ్రేటర్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా గతంలో టీడీపీలో పనిచేసిన వారే. అంతేకాదు గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ సెటిలర్స్ ఓట్లతో విజయం సాధించారన్న ప్రచారం జరిగింది. అందుకే గెలిచిన ఎమ్మెల్యేలంతా టీడీపీకి సానుభూతి పరులుగానే ఉన్నారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో గతంలో పనిచేసి పార్టీని వీడిన వారు మళ్ళీ టీడీపీకి వస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. టీడీపీ నేతలు సైతం కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని లీకులు ఇస్తున్నారు. ఈ తరుణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చంద్రబాబును కలవడం పార్టీలో హాట్ టాపిక్గా మారింది. పార్టీ చేస్తున్న లీకులకు ఎమ్మెల్యేల భేటీ బలం చేకూర్చినట్లయింది. అయితే వీరంతా టీడీపీలో చేరతారా లేదా అనే దానిపై మాత్రం స్పష్టత లేదు. బాబును కలిసిన ఎమ్మెల్యేలు మాత్రం మర్యాదపూర్వకంగానే కలిశామని పేర్కొంటున్నారు. ఏపీ సీఎంగా 4వసారి బాధ్యతలు తీసుకున్నందుకు కలిసి శుభాకాంక్షలు తెలిపామని వెల్లడించారు. ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద గౌడ్, మాగంటి గోపీనాథ్, మాజీ ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వరరావు సైతం చంద్రబాబును కలిసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.